క్యారెట్ హల్వా చేసుకునే విధానం. క్యారెట్లు ముందు కడిగి ఉంచుకోవాలి. చెక్కు తీసుకుని తురుము పెట్టుకోవాలి. 2 కప్పుల క్యారెట్ తురుముకి 1 కప్పు పంచదార తక్కువైనా వేసుకోవచ్చు. 2 యాలక్కాయలు, 2 స్పూన్లు నెయ్యి, కిస్మిస్లు, జీడిపప్పు, 1 కప్పు కాచి చల్లార్చిన పాలు. క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఇవి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని గిన్నె పెట్టుకుందాం. 2 స్పూన్లు నెయ్యి వేసుకుని దీంట్లో జీడిపప్పులు, కిస్మిస్లు వేసి వేయించుకుందాం. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. వేగినాక ఒక ప్లేట్లో తీసుకుని పక్కన ఉంచుకుని ఇదే గిన్నెలో క్యారెట్ తురుము కూడా వేసుకుందాం. తర్వాత క్యారెట్ తురుము వేసుకుని నేతిలో వేయించుకుందాం. 2 కప్పుల క్యారెట్ తురుము వేసుకుందాం. తిప్పుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. పచ్చివాసన పోవాలి. నేతిలో వేయించుకోవాలి. క్యారెట్ మగ్గిపోయినాక పాలు పోసుకున్నాం. కప్పు పాలలో ఉడకాలి. ఇప్పుడు యాలక్కాయల పొడి వేసుకుంటున్నాం. క్యారెట్ అంతా పాలల్లో ఉడికిపోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు కప్పు పంచదార కావాలంటే తగ్గించి వేసుకోవచ్చు. తీపి తక్కువ తినాలనుకుంటే. ఇప్పుడు మొత్తం ఉడికిపోవాలి చక్కగా. పాలు, పంచదార అన్నీ క్యారెట్ ఉడికిపోవాలి. మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు మగ్గనిద్దాం. క్యారెట్ హల్వా 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది. ఇంక తిప్పుకోవాలి. దించే ముందు 1 స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పులు, కిస్మిస్తో గిన్నెలో ఇలా వేసుకుని పిల్లలకి పెట్టండి. ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకోవచ్చు. ఇలా క్యారెట్ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు.